స్వీయ దర్శకత్వంలో పద్మనాభరెడ్డితో కలిసి పూర్వాజ్ నిర్మించిన ఉమెన్ సెంట్రిక్ స్పై థ్రిల్లర్ మూవీ కిల్లర్. జ్యోతి పూర్వాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. దీంతో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. Thank you, Suku sir, for making me a villain. So this movie is all about teamwork. Everybody have done a fantastic job together. I think we are gonna make really some history. Thank you. సో నాకు తను తెలిసే అదే వేరే ఐ మీన్ సీరియల్స్లో తను ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ద వే షీ ట్రాన్స్ఫార్మ్ ఫర్ దిస్ రోల్ ఈజ్ రియలీ అమేజింగ్. నేనే చాలా ఇంప్రెస్ అయినా హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అని. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ టీమ్. అండ్ ఇక్కడికి వచ్చిన గౌతమ్, ఎవ్రీవన్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ అండ్ టెక్నికల్ టీం గురించి నాకు పెద్దగా తెలియదు, బట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ టీజర్ చూస్తూ ఉంటే మీ అందరికి అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన చేశారు, రాజేష్ చేశారు, రవి చేశారు. ఆయన శివ గారు మిస్ అయ్యారు, ఆ షూటింగ్కి రాలేదు. వస్తానని చెప్పేసి దారిలో ఉన్నానని చెప్పి 1 o'clock కాల్ షీట్ వరకు ఆయన రాలే. సార్ చెప్పేశాను శివ గారు. సో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ కమింగ్ టు ద టీజర్, ఐ విల్ కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. లైక్ phase 1 ఆరిజిన్ మూలం అంటే ఇది నేను ఎప్పుడో ఒక పైలట్ ఫిల్మ్ తీద్దామని చెప్పి ఒక 4-5 years బ్యాక్, అంటే సినిమాలు ప్రీ పాండమిక్ ముందు అప్పుడెప్పుడో రాసుకున్నదాన్ని. అనుకోకుండా గ్యాలరీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ డిజైన్ చేసుకున్న పోస్టర్ అంతా కనిపించింది. ఆ పోస్టర్ చూసిన వెంటనే వచ్చింది, అవును ఇది వదిలేసానండి. లైబ్రరీ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి ఇంట్లో, ఒక 50 to 75 డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి, బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, రాసుకుంటూ కూర్చుంటూ ఉంటాను. సో అది తీసా, అక్కడి నుంచి పుట్టింది. ఇది ఏ రోజు కూడా ఒక జస్ట్ ఏ సింపుల్ ఫిల్మ్ కాదు. ఇట్ బిగన్ యాజ్ ఏ సైకలాజికల్ సైఫై ఎక్స్పెరిమెంట్. ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే నేను గ్లింప్స్ అప్పుడు సాంగ్ రిలీజ్ అప్పుడు చెప్పాను, మేము జస్ట్ ఒక 5% ఆఫ్ ది అవుట్పుట్ని మాత్రమే బయటకి ఇస్తున్నాం. కంప్లీట్ క్రెడిట్ మన డైరెక్టర్కి వెళ్ళాలి. అంటే రెగ్యులర్ సీరియల్, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. రెగ్యులర్ సీరియల్స్లో ఒక ఆల్మోస్ట్ 10+ years వర్క్ చేస్తూ మొనాటనస్ అయిపోయాను. అండ్ ఇంకేంట్రా ఏం చేస్తున్నాను అనుకునే టైంలో, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న ఒక టైంలో నా చేయి పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ యాక్టింగ్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ వెరీ క్వైట్గా ఉండేదాన్ని, ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఎక్కువ ఎక్స్పోజర్ ఇష్టం ఉండదు, బయట సినిమా చూసి పెరిగిన అమ్మాయి కాదు. సో అలా ఉండేదాన్ని ఈరోజు హీరోయిన్గా తీసుకొచ్చి, బికాజ్ యాక్టింగ్ అంటే సరే అది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ సరే యాక్ట్ చేయాలి, నాకు హీరోయినే చేయాలి, ఆర్ సపోర్టింగే చేయాలి, ఆర్ ఇలాంటి క్యారెక్టర్సే అలాంటివి లేవు. ఏదో బ్లాంక్గా చేసుకుంటూ వచ్చేసాను. బట్ ఒక ప్రాపర్ డైరెక్షన్ అంటూ నన్ను తీసుకెళ్తున్నాడు.